నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్గా కూడా చేసినటువంటి బొత్స సత్యనారాయణ గారు పార్టీ మారబోతున్నారా, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారా అంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ చూస్తే మాత్రము నాకైతే అదే అనిపిస్తుంది. సో మీకు ఒక కథ చెప్పాలి. ఆ కథ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం జరిగిందంటే, ఢిల్లీలో సరే మనం ముఖ్యమంత్రి అయ్యాం కదా, ఎంపీగా ఉండి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మల్కాజ్గిరి ఎంపీగా ఉండి ముఖ్యమంత్రి అయ్యాడు. సహచర ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సహచర ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకొని రాత్రిపూట డిన్నర్ ఇచ్చాడు. సో ఆ డిన్నర్లో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మేము టికెట్లు ఇవ్వము అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేసి చెప్పడము, జగన్మోహన్ రెడ్డి గారు చాలా కోపంగా ఉన్నారని చెప్పడము. ఆ విషయం నేను చెప్పేది కాదు. ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో, ఏబిఎన్ ఇంటర్వ్యూలో మన రేవంత్ రెడ్డి గారే చెప్పారు. మీకు ఇంకా డౌట్గా ఉంటే బాలశౌరి అని ఒక ఆయన ఉన్నాడు కదా, జనసేన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఉన్నాడు కదా, బాలశౌరి గారిని కనుక అడిగితే పూసగుచ్చినట్లు చెబుతాడు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటివి నచ్చదు. సో ఒక పార్టీ వాళ్ళు అంటే ఈ ఇంటి మీద ఉన్నటువంటి కాకి ఆ ఇంటి మీద వాలకూడదు. వైఎస్ఆర్సీపీ కాకి ఆకలిగా ఉన్నా కూడా ఆకలితో చచ్చిపోవాలే కానీ పక్క పార్టీకి సంబంధించినటువంటి ఇంట్లోకి వెళ్ళి బొక్కలు తినకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మొన్నేం జరిగిందంటే, మొన్న కాదు, అసెంబ్లీ సమావేశాల్లో బొత్స సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఇకైకలు పక్కపక్కలు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ చాలా సరదాగా మాట్లాడుకున్నారు. అప్పుడే ఆయన పార్టీ మారబోతున్నాడు అని చెప్పి వార్తలైతే వచ్చాయి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశపూర్వకంగా కలిశాడో లేకపోతే యాదృచ్ఛికమో కాకతాళీయమో మనకు తెలియదు కానీ బొత్స సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన రోజు నుంచి ఇప్పటి వరకు గనుక మనము డెవలప్మెంట్స్ చూసుకుంటే, బొత్స సత్యనారాయణ గారి మేనలుడైనటువంటి సీను ఉన్నాడు కదా, మధ్య సీను అనుకుంటా ఆయన పేరు, ఆయనకు ప్రియారిటీ ఇస్తూ వస్తున్నారు. ఆయన్ని భీమిలి ఇన్ఛార్జిగా చేశారు, ఆయనకి పెత్తనం ఇచ్చారు. మెల్లగా బొత్స సత్యనారాయణ గారిని పక్కన పెట్టారని విజయనగరంలో అయితే కనుక టాక్ నడుస్తూ ఉంది, ముఖ్యంగా చీపురుపల్లిలో టాక్ నడుస్తూ ఉంది. సో దాన్ని బలం చేకూరుస్తూ నిన్న లోక్ భవన్లో సందడిగా ఎట్ హోమ్ అనేటువంటి కార్యక్రమం, గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎట్ హోమ్ అనేటువంటి కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో గవర్నర్ దంపతులు, ముఖ్యమంత్రి దంపతులు, ఉప ముఖ్యమంత్రి దంపతులు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనడం జరిగింది. నారా లోకేష్ గారు కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు. సో నారా లోకేష్ గారితో బొత్స సత్యనారాయణ గారు ఈ విధంగా కరచాలనం చేసి, అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడుకోవడం జరిగింది. సో మాట్లాడుకోవడం చూసి ఈ విషయం కనుక జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే, ఆయన బేసిక్గా ఈ ఛానల్ను చూడ్డు, దీన్ని సాక్షిలో వేయరు కాబట్టి బహుశా తెలియకపోవచ్చు. ఒకవేళ కనుక తెలిస్తే కనుక బొత్స సత్యనారాయణ గారికి ఇక రాజకీయ మనుగడ కష్టమే. సో బొత్స సత్యనారాయణ గారు కూడా మొన్నటికి మొన్న మనం చూసాం, విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మగా చెప్పబడేటువంటి విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి ఏం చెప్పాడు, కూటమి పార్టీలు కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం కష్టం కాదు అవ్వడిక అని చెప్పాడు. అదేవిధంగా పాదయాత్ర చేసినా కూడా పెద్దగా ప్రయోజనం లేదని కూడా తేల్చి చెప్పేయడంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, నెక్స్ట్ 2029లో ఎన్నికల్లో పోటీ చేయాలని భావించేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మ పరిశీలనలో పడ్డారు. మనం 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఎన్నికలకు పోతే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే మన పరిస్థితి ఏమిటి అని చెప్పి వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలనలో పడినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బొత్స సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో, సో నిన్న నారా లోకేష్ గారిని కలవడము, వాళ్ళు కాసేపు మాట్లాడుకోవడము, అది కూడా నవ్వుకుంటూ మాట్లాడుకోవడము, ఈ మొత్తం డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే బొత్స సత్యనారాయణ గారు పార్టీ మారబోతున్నారు అనేటువంటి వార్తలైతే, ఆ వార్తలకు ఇంకా అదేది నిప్పుకి పెట్రోల్ పోసినట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. సో మొదట్లో ఆయన జనసేన పార్టీకి వెళ్ళబోతున్నారనేటువంటి వార్తలు వచ్చాయి. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ జనసేన పార్టీలోకి వెళ్ళడం లేదు, ఇప్పుడు తెలుగుదేశం వైపు ఆయన చూస్తున్నాడు అని చెప్పి వార్తలు అయితే ఒక్కసారిగా గుప్పుమన్నాయి. సో మొత్తానికి ఆయన తెలుగుదేశంలో జాయిన్
అవుతాడా, జనసేనలో జాయిన్ అవుతాడా, లేకపోతే జాతీయ పార్టీ అని చెప్పి బీజేపీలో జాయిన్ అవుతాడా కాసేపు పక్కన పెడితే, ఈ వీడియో గనుక బొత్స సత్యనారాయణ గారు నారా లోకేష్ గారితో ఇకలు పక్కపక్కలు పడుతున్నటువంటి ఈ వీడియో గనుక జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే రెండు జరుగుతాయి. ఒకటి, వాళ్ళ ఇంట్లో టీవీ పగులుతుంది. రెండు, ఈయన్ని ఆల్రెడీ పక్కన పెట్టారు, ఇంకొంచెం దూరం చేస్తారు. సో ఆ దూరం చేసినా కూడా పర్లేదని ముందుకెళ్తాడా? వాస్తవంగా అధికారంలో ఉన్నప్పుడే బొత్స సత్యనారాయణ గారిని పక్కన పెట్టి ప్రాధాన్యత లేనటువంటి మంత్రి పదవులు ఇచ్చి ఏదో మమ అనిపించారు. అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇంకొక వార్త కూడా వస్తుంది, ఆయన తిరిగి పాత గూటికి అంటే కాంగ్రెస్కి వెళ్ళబోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉంది. ఎందుకంటే ఒక పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి ఒక కార్యకర్తలాగా, ఒక సాధారణ నాయకుల్లాగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో మిగిలిపోవడం జరిగింది. సో అంత పెద్ద పోస్ట్ నుంచి, అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పీసీసీ ప్రెసిడెంట్గా చేసినటువంటి బొత్స సత్యనారాయణ గారి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏమంతా ఆశాజనకంగా లేదు కాబట్టి ఆయన పక్క చూపులు చూస్తున్నాడు. సో ఏ పార్టీలో జాయిన్ అవుతాడు, ఆయన కార్యాచరణ ఏదనేది ఆయనే చెప్పాలి, కానీ ఇవన్నీ ఊహాగానాలకు మాత్రమే పరిమితం అవుతా ఉంది. సో మొత్తానికి ఈ డాట్స్ అంతా మొత్తం కనెక్ట్ చేసి చూస్తే మజ్జిసీనుకు పెత్తనం ఇవ్వడం నుంచి ఈయన పవన్ కళ్యాణ్ గారిని కలవడము, అదేవిధంగా నిన్న లోకేష్ గారిని కలవడము, ఇవన్నీ చూస్తే మాత్రము మొత్తానికి కొంచెం అసంతృప్తితో ఉన్నాడు బొత్స సత్యనారాయణ గారు. కొంచెం అసంతృప్తితో ఉన్నట్లయితే కనుక తెలుస్తుంది. ఎందుకంటే ఇదంతా ఇలా కలవడము, షేక్ హ్యాండ్లు ఇవ్వడము వైఎస్ఆర్సీపీ రాజ్యాంగంలో, రాజారెడ్డి రాజ్యాంగంలో ఉండదు. కత్తులు తీసుకొని నరుక్కోవాలి, అమ్మ లక్కలు తిట్టుకోవాలి, మన రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూడాలి. ఇది వాళ్ళ మెంటాలిటీ. కానీ ఆ మెంటాలిటీకి, వాళ్ళ విధి విధానాలకు విరుద్ధంగా బొత్స సత్యనారాయణ గారు ఈ విధంగా చేయడము ఏమంత బాలేదు. సో మొత్తానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఏమన్నా మన సత్యబాబు ఏమైనా గోడ దూకబోతాడా అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం, మరి బొత్స సత్యనారాయణ గారు గోడ దూకబోతారా, లేకపోతే అదే నాలుగు గోడల మధ్య బిక్కుమంటూ గౌరవం లేకుండా ఉంటాడా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.